కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవులు మరియు పాండవుల మధ్య ప్రధానమైన పోరాటం జరిగింది. కర్ణుడు కౌరవుల వైపు ఉండగా అర్జునుడు పాండవుల వైపు ఉన్నాడు. వీరిద్దరూ అత్యంత శక్తివంతమైన యోధులు మరియు వారి పోరాటం మహాభారత యుద్ధంలోని అత్యంత కీలక ఘట్టం. కర్ణ అర్జునుడిలో ఎవరు ఎంత శక్తివంతులో, ఎవరి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో చూద్దాం. మహాభారతంలో కర్ణుడు అసాధారణ ధైర్యం, బలం మరియు అద్భుతమైన ఆయుధ సత్తా కలిగిన యోధుడు. అతనికి అనేక శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. వీటిని వివిధ దేవతలు, గురువులు మరియు అతని తపస్సు ఫలితంగా పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో అతను అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. కర్ణుడు కలిగిన ప్రధాన ఆయుధాలు. కర్ణుడు పరశురాముని వద్ద శిక్షణ పొందినప్పుడు ఆయన తనకి విజయధనుస్సును బహుమతిగా ఇచ్చాడు. ఈ విల్లు ఎంతో శక్తివంతమైనది. అది కర్ణుని ప్రతిష్టను మరింత పెంచింది. కురుక్షేత్ర యుద్ధంలో ఇది అతనికి ప్రధాన ఆయుధంగా ఉపయోగపడుతుంది. రెండవది బ్రహ్మాస్త్రం. కర్ణుడు పరశురాముని వద్ద శిక్షణ పొందినప్పుడు బ్రహ్మాస్త్రాన్ని కూడా నేర్చుకున్నాడు. ఇది మహాశక్తివంతమైన ఆయుధం. ఇది శత్రువులను నాశనం చేయగలదు. కానీ కర్ణుడు అర్జునుడిపై దీనిని వాడలేదు. ఎందుకంటే పరశురాముడు కర్ణుడిని క్షత్రియుడని తెలిసిన తర్వాత కర్ణుడికి శాపమిచ్చాడు. దానివల్ల కర్ణుడు అస్త్రాలను అవసరమైన సమయంలో ఉపయోగించలేడు. మూడవది నాగాస్త్రం. కర్ణుడు దుర్యోధనుడు ఇచ్చిన అండతో నాగలోకపు శక్తివంతమైన నాగాస్త్రాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునునిపై ఈ నాగాస్త్రాన్ని ఉపయోగించాడు. కానీ అర్జునుడి తోడుగా ఉన్న కృష్ణుడు వెంటనే చక్రాన్ని కొంచెం కిందికి తొక్కడం వల్ల అస్త్రం అర్జునుని తలపైన కాకుండా కిరీటంపై తగిలింది. నాలుగవది శక్తి అస్త్రం. కర్ణుడికి ఇంద్రుడు ఇచ్చిన ఆయుధం. శక్తి అస్త్రం ఇది చాలా శక్తివంతమైన ఆయుధం. దాన్ని ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. కర్ణుడు ఈ ఆయుధాన్ని ఘటోత్కచుడిని చంపడానికి ఉపయోగించాడు. శక్తి అస్త్రం అర్జునునిపై వాడాలని భావించిన కర్ణుడు అనుకోని పరిస్థితుల్లో ఘటోత్కచుడిని సంహరించాడు. ఐదవది అగ్ని అస్త్రం. అగ్నిదేవుని నుండి అగ్ని అస్త్రం కర్ణుడు పొందాడు. ఇది నిప్పు వంటి శక్తిని విడుదల చేసే అత్యంత శక్తివంతమైన అస్త్రం. ఆరవది వాయువాస్త్రం. ఇది వాయుదేవుని శక్తితో కలిగిన అస్త్రం. ఇది గాలి బలంతో శత్రువులను చీల్చి చెండాడుతుంది. ఏడవది భార్గవాస్త్రం. పరశురాముని ద్వారా కర్ణుడు భార్గవాస్త్రాన్ని కూడా నేర్చుకున్నాడు. ఇది అత్యంత శక్తివంతమైన ఒక అస్త్రం. ఎనిమిదవది సూర్యాస్త్రం. సూర్యదేవుడు కర్ణుడికి ప్రత్యేకంగా ఇచ్చిన సూర్యాస్త్రం ఉంది. ఇది సూర్యుడి శక్తితో శత్రువులను సంహరిస్తుంది. ఈ ఆయుధాలన్నీ కర్ణుడిని యోధుడిగా ఉన్న అత్యున్నత శక్తిని ప్రతిబింబిస్తాయి. అతని జీవితం ధైర్యం, త్యాగం మరియు నిష్ఠతో నిండిపోయినప్పటికీ ఆయుధాల పరంగా కూడా అతను ఒక మహాయోధుడిగా నిలిచాడు. మహాభారతంలో అర్జునుడి ఆయుధాలు చాలా ప్రత్యేకమైనవి. అతని యుద్ధ కళలు ఈ ఆయుధాలతో మరింత విశేషంగా ఉండేవి. అర్జునుడి ముఖ్యమైన కొన్ని ఆయుధాలు మరియు వాటి విశేషాలు తెలుసుకుందాం. మొదటిది గాంధీవం. ఇది అర్జునుడి శక్తివంతమైన ప్రధాన ధనస్సు. దేవేంద్రుడు అర్జునుడికి ఈ ధనస్సు అందించాడు. దీని ద్వారా ఇతను అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. రెండవది పాశుపతాస్త్రం. శివుడు అర్జునుడికి ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన అస్త్రం. దీని ద్వారా అర్జునుడు మహాశక్తివంతమైన శత్రువులను కూడా నాశనం చేయగలడు. మూడోది వాయు అస్త్రం. ఈ అస్త్రాన్ని వాయుదేవుడు ప్రసాదించాడు. ఇది గాలిని ఉపయోగించి శత్రువులను చంపగల శక్తివంతమైన ఆయుధం. నాలుగవది వర్షవాయుదేవాస్త్రం. ఇది వర్షాన్ని సృష్టించే అస్త్రం. ఇది అర్జునుడికి వరుణుడు ఇచ్చినదిగా చెబుతారు. ఐదవది అగ్ని అస్త్రం. అగ్నిదేవుడు ఇచ్చిన ఈ అస్త్రం శత్రువుల మీద అగ్నిని వర్షించగల శక్తి కలిగి ఉంది. ఆరవది బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవుడు ప్రసాదించిన ఈ అస్త్రం అత్యంత శక్తివంతమైనది. ఈ ప్రపంచాన్ని ధ్వంసం చేయగల శక్తిని కలిగి ఉంది మరియు అర్జునుడు దీనిని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వాడేవాడు. ఏడవది నాగాస్త్రం. ఈ అస్త్రం ఒక సర్పంలా పనిచేస్తుంది. శత్రువులను సర్పంలా చుట్టుకొని కాటు వేస్తుంది. అర్జునుడు దీన్ని ప్రత్యేక యుద్ధాల్లో వాడేవాడు. ఈ ఆయుధాలు అర్జునుడిని అత్యంత శక్తివంతమైన క్షత్రియుడిగా మార్చాయి మరియు మహాభారత యుద్ధంలో అతని విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.